డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ నమోదైంది. 699 మంది అభ్యర్థులు 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. ఈ నెల 8న ఓట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. అటు ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి రేపుతున్నాయి. బీజేపీకే అధికారం దక్కుతుందని చాలా సర్వే సంస్థలు కూడా ఇప్పటికే స్పష్టం చేశాయి. బీజేపీ మెజార్టీ మార్కును సాధిస్తుందని అంచనా కూడా వేశాయి. మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా ఇప్పటికే చాలా రకాల పోల్స్ మనం చూస్తాం. ఈసారి బీజేపీకి ఉండే అవకాశం ఉంది. బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కొంతమంది యాప్ అంటున్నారు. ఎలా చూడాలి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? చందు, దాదాపు 6:30కు ఏదైతే మనకు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఎగ్జిట్ పోల్స్ ఆయా ఫలితాలను వెల్లడించాయి. ముఖ్యంగా గత చరిత్రలో మనము 2015 కానీ 2020లో కానీ ఇప్పుడు ప్రస్తుతం కానీ మనం మూడింటిని ఒక్కసారి చూస్తే ఒక్కొక్కసారి ఫలితాలు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన తర్వాత వాటి యొక్క ఫలితాలు తారుమారైనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనపడుతున్నాయి. కానీ ఈరోజు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మనకి చెప్పినటువంటి అంశాల్లో ముఖ్యంగా బీజేపీ అధికంగా, అంటే చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పాజిటివ్గా కూడా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా అధికారం చేపడుతుంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఎర్రకోటపై మాత్రము ఈసారి బీజేపీదే పాగా అన్నట్లుగా కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. కానీ మరొక వైపు దాదాపు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మనకు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేకే సర్వే మొట్టమొదటిసారిగా ఇక్కడ మొత్తం నేషనల్ వైడ్గా కూడా గత హర్యానా ఎలక్షన్స్లో కూడా సర్వే చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు. అయితే ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మనకు ఏపీబీ మ్యాట్రిక్స్ కానీ తర్వాత మనకు పీపుల్స్ పల్స్ కానీ బీజేపీ విజయం సాధిస్తుందనేసి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. చాణక్య స్ట్రాటజీ తర్వాత అంటే బీజేపీకి చాలా పాజిటివ్గా రిజల్ట్ ఇచ్చింది. తర్వాత మనకు రిపబ్లిక్ పీ మార్క్ ఇది కూడా మనకు ఇక్కడ బీజేపీకి పాజిటివ్గా ఇచ్చింది. అయితే ఇక్కడ కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందన్నటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మరి ఇంకొకటి జేఏసీ పోల్ అన్నది కూడా బీజేపీ ఇక్కడ పాజిటివ్గా ఇచ్చింది. అయితే ఇక్కడ టైమ్స్ నౌ మనకు బీజేపీ విజయం సాధిస్తుంది అన్నది ఇక్కడ ఒక పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఆత్మసాక్షి ఇక్కడ బీజేపీ అంటే చాలా మటుకు కూడా ఎక్కువ శాతంగా బీజేపీ విజయం సాధిస్తుంది అన్నటువంటిది ఇక్కడ ఒక పాజిటివ్ రిజల్ట్ ఇచ్చారు. కానీ మనకు ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక అంశాన్ని ఇక్కడ మనము తీసుకోవాలి. 2015లో మనకు జరుగుతున్నటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కానీ 2020లో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ విజయం సాధిస్తున్నటువంటి గత యొక్క చరిత్రను మనం తీసుకున్నామంటే కూడా 2015లో మనకు దాదాపు ఎగ్జిట్ పోల్ ఆమ్ ఆద్మీ పార్టీ 45 సీట్లు సాధిస్తుంది అన్నటువంటి అంశాన్ని ముఖ్యంగా అప్పుడు ఎగ్జిట్ పోల్ చేశాయి. అయితే దాదాపు 67 సీట్ల యొక్క గెలిచినటువంటి సందర్భము 2015లో. ఇక్కడ మనకు 2020లో ఇక్కడ ఏదైతే సర్వే చేశారో దాంట్లో 54 సీట్లు వస్తుందన్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందన్నారు. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతం మనము గత కొన్ని నెలల క్రితం జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్ కానీ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కానీ జరిగినటువంటి సందర్భంలో కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ విజయం సాధిస్తున్నటువంటిది, మనకు కాంగ్రెస్ విజయం సాధిస్తున్నటువంటి అంశాలను కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ చేశాయి. కానీ ఫలితాలు తారుమారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ మనకు గ్రౌండ్లో
ఉన్నటువంటి రిపోర్టు ప్రకారము చాలా కొన్ని అంటే ఇక్కడ బీజేపీ కొన్ని ప్రాంతాల్లో చాలా బలమైనటువంటి పోలింగ్ జరిగింది, ప్రజల మద్దతు ఉందన్నటువంటి ఒక భాగం మనం చూస్తాము. మరొక కొన్ని ప్రాంతాల్లో ఏదైతే మనకు పూర్వాంచల్ తర్వాత మనకు ఏదైతే మనకు ఇక్కడ అంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్టింగ్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంది. కానీ ఇక్కడ మనము అంటే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే దాదాపు కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్టు ఒక మిక్స్డ్గా ఉన్నటువంటి సందర్భం మాత్రం మనం ఇక్కడ చూసాము. కానీ ఎగ్జిట్ పోల్ చాలా మటుకు కూడా ఇక్కడ ఒక పాజిటివ్గా బీజేపీకి సపోర్ట్ వచ్చినటువంటి రిజల్ట్ ఇక్కడ మనకు కనపడింది. కానీ దాదాపు మనకు ఎల్లుండి ఎవరు ఢిల్లీ పీఠం అన్నది మాత్రము ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్ కరెక్ట్ అవుతుందా, లేదంటే హర్యానాలో వచ్చినటువంటి రిజల్ట్ అలా తారుమారు అవుతుందా, లేదంటే కాశ్మీర్లో వచ్చినటువంటి రిజల్ట్ అలా తారుమారు అవుతుందా మాత్రము వేచి చూడాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు కూడా బీజేపీ గెలుస్తుందన్నటువంటి ఒక సపోర్టింగ్ ఒక పాజిటివ్ తోటి రిజల్ట్ ఇచ్చాయి. అయితే దీని ప్రకారంగా ఢిల్లీలో ఎవరు అంటే ఈసారి బీజేపీ వస్తుందన్నటువంటి చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వస్తుందని మరొక వర్గం వారు అంటున్నారు. కానీ ఈ రెండింటికి ఆన్సర్ మాత్రము మనకు ఎల్లుండి జరిగేటటువంటి ఫలితాలతోటి ఒక క్లియర్ ఇండికేషన్ మాత్రం మనకు దొరుకుతుంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.